సీరియస్‌గా ఈ రోజున ఆలోచన ప్రారంభించకపోతే భవిష్యత్తులో మన బిడ్డల బ్రతుకులు మళ్ళీ పాతకాలం నాటి ఆటవిక యుగం వైపుకి వెళ్తాయేమో తెలీదు. లేదా సినిమాలలో చూపెట్టినట్టు గ్రహాంతర వాసుల బ్రతుకులవుతాయేమో తెలీదు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు చంపుకోవాలేమో తెలీదు. ఎందుకయ్యా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగాక మానవ వనరుల అవసరం తగ్గిపోయింది. రోబోటిక్స్ స్టార్ట్ అయ్యాక మానవ వనరుల అవసరం తగ్గిపోయింది. సంస్థల యాజమాన్యాలు కూడా వాటికే ప్రయారిటీ ఇవ్వడం ప్రారంభించినాయి. 100 మంది పనిచేసేటటువంటి దాన్ని ఒక్క రోబో పనిచేసి పెడితే లేదా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తే ఇంకా ఇంతమంది సిబ్బంది ఏమవసరం. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒక 100 మంది సిబ్బందిని వాడుతున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రన్ చేస్తే ఇంకెందుకు. అట్లాగే టీచర్లకి ఇప్పుడు పాఠాలు టీచర్లు వెళ్ళి చెప్తున్నారు పిల్లలకి. ఇప్పుడు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠాలు. ఎందుకంటే మన టెక్నాలజీ అప్గ్రేడేషన్ అంటూ పిల్లలకి ఎట్లాగో నేర్పుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠాలు చెప్పించడం ప్రారంభించితే ఇంకా పాఠాలకి సంబంధించి ఏముంటుంది. అట్లాగే ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతాయి. ఇప్పటికే మనం కూలీలు, రైతు కూలీలు లేకపోతే ఇట్లాగా సంఖ్య తగ్గిపోయింది. ఎందుకు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కూడా ఏంటన్నటువంటి ఆలోచన రావడంతో, వాళ్ళకి సరైన గౌరవం రాకపోవడంతో వాళ్ళ బిడ్డల్ని బాగా చదివించైనా సరే తీసుకెళ్తుంటే దానికి అనుగుణంగా ప్రభుత్వాల పథకాలు ఉండటంతో ఓ పక్కన జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఇట్లాగా అయిపోయిన తర్వాత కూలీలు వీళ్ళు దొరకట్లేదు కాబట్టి ఇప్పటికే ఏం చేస్తున్నాం, మనం పల్లె ప్రాంతాల్లో అది ట్రాక్టర్లు ఇవి వాడుతున్నాం. అలాగే రకరకాలైనటువంటి కోత మిషన్స్, నాటు మిషన్స్ ఇట్లాంటివన్నీ వాడుతున్నాం. నూర్పుళ్ళ మిషన్ల దగ్గర నుంచి అన్ని. రాబోయేటువంటి రోజుల్లో ఇక మనుషులను పెట్టి ఎందుకు చేయించుకోవాలనుకుంటాం. క్రమంగా ఇది తగ్గిపోతూ ఉంది. అప్పుడు 2035, 40 దగ్గరకు వచ్చేటప్పటికి ఉద్యోగాలు ఏముంటాయి. ఇంకా మిషన్ పని చేస్తుంది. ఆ మిషన్ దగ్గర తొడవడానికో కడగడానికో తప్పించి ఏం పనులు ఉంటాయి. అప్పుడు ఎట్లాగ జీవితం. అది ఆలోచించి ప్రపంచంలో ఉన్నటువంటి పాలకులందరూ ఆలోచించకపోతే ప్రపంచమే పెను సంక్షోభంలో కూరుకుంటుంది.